జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర నిన్నటితో ముగిసింది. ప్రస్తుతం జనసేన పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14న రాజమహేంద్రవరంలో నిర్వహించే జనసేన ప్లీనరీలో జనసేన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, పవన్ ప్రజా పోరాట యాత్ర ఎలా సాగింది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత సంవత్సరం మేలో ప్రారంభించినటువంటి ప్రజా పోరాట యాత్ర దాదాపు 5 విడతల్లో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పర్యటించడం జరిగింది. దాదాపు పవన్ కళ్యాణ్ 120 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. ఈ ప్రజా పోరాట యాత్ర ద్వారా ముఖ్యంగా రోడ్ షోలు, కవాతులు, బహిరంగ సభలు, అదేవిధంగా చర్చలు, ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలతో మమేకం అవడం జరిగింది. ముఖ్యంగా మహిళలతో పెద్ద ఎత్తున వారితో సభా సమావేశాలు నిర్వహించడం జరిగింది. వారి దగ్గర నుంచి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్ అధికారులకు తాము ఏం చేయబోతున్నాము, మహిళలకు ఏ విధంగా అండగా ఉండబోతున్నాం అనే దాని మీద పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ జనసేన కవాతులకు అదేవిధంగా పోరాట యాత్రకు లెక్కకు మించి జనసైన్యం పోటీశారు. రాయలసీమ, నెల్లూరులో పవన్ కు పెద్దగా ఆదరణ ఉండదంటూ అటు వైరు పక్షాలు చేసిన వాదనలు కూడా పటాపంచలయ్యాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా ఆదరణ లభించిందో రాయలసీమలో కూడా అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో జన సైనికులు పవన్ కళ్యాణ్ సభలకు అదేవిధంగా కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. ఒకనొక సమయంలో పవన్ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఈ రాయలసీమలో నాకు ఎటువంటి ఆదరణ ఉండదు అంటూ విపక్షాలు చేసినటువంటి అదేవిధంగా అధికార ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు ధీటుగా ఈ పవన్ కార్యక్రమాలకు హాజరు కావడంతో పవన్ కళ్యాణ్ ఇంత ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. నాకు ఇంత ప్రజాదరణ ఉందా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనేక సభలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్ని వర్గాల నుంచి అన్ని చోట్ల దాదాపు 13 జిల్లాల్లో కూడా ప్రజలంతా కూడా పాలన మార్పు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే పాలన మార్పు వస్తుంది, తమకు నిజాయితీతో కూడిన పరిపాలన అందుతుందని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువతలో పవన్ లో ఆధునిక రాజకీయవేత్తను తమ భవిష్యత్తును దర్శించుకుంటున్నామని చెప్పేసి యువత పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి గల యువతను అదేవిధంగా యువతను రాజకీయాల వైపు మళ్లించేందుకు పవన్ కళ్యాణ్ తన శక్తివంతంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2019 ఎలక్షన్ లో దాదాపు 60% యువతకు సీట్లు కేటాయిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా 33% మంది మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసి వారికి రిజర్వేషన్ పరంగా సీట్లు కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 20% సీనియర్ ప్రాతిపదికన మరొక 20% అనుభవం ఉన్న మేధావులకు సీట్లు కేటాయిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో నిజాయితీ, నిబద్ధతలే ప్రధాన ఆయుధాలుగా పోటీకి సమావేశం అవుతున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యయం చేసేందుకు ముందుకు వచ్చే అభ్యర్థులను ప్రోత్సహిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. యువతలో నాయకత్వాన్ని పెంచడం ద్వారా వారిలో కొందరికి 2019 అసెంబ్లీ ఎన్నికల పోటీకి అవకాశం కల్పిస్తూ మరికొందరికి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం కొన్ని ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా యువతను 2024కి సన్నద్ధం చేసే విధంగా 2024లో కేవలం యువతతోనే రాజకీయం చేస్తాను, తారగా చెప్పులు వచ్చిన ప్రతి యువకుడిని కూడా రాజకీయాల్లో ప్రముఖ నాయకులుగా తీర్చిదిద్దుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనేక సభల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి జనసేన పోరాట యాత్ర 5 విడతల్లో దాదాపు 12 జిల్లాల్లో 120 నియోజకవర్గాలు పూర్తి చేయడం జరిగింది. ప్రతి చోట కూడా అన్ని వర్గాల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ వారికి పూర్తి మద్దతు ఇస్తాను, మీ అందరికీ మీ తరపున నేను పోరాడతాను, నాకు మద్దతు పలకండి, నాకు ఎంత బలంగా మద్దతు ఇస్తే అంత బలంగా మీ సమస్యల మీద పోరాడి ప్రజా ధనాన్ని లూటీ చేయకుండా అడ్డుకుని అందరికీ సమానంగా పంచుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కులాలు, వర్గాలు, విభేదాలు లేకుండా కులాలను కలిపే ఆలోచనతో, కులాలు, మతాలు, భాషలు కలిపే ఆలోచనతో తాను ముందుకు వెళ్తున్నాను, అన్ని వర్గాలకు ఆదరణగా ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా దాదాపు 12 జిల్లాల్లో అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. ఇంకా కేవలం ప్రజా పోరాట యాత్ర కేవలం ఒక కృష్ణా జిల్లా మాత్రమే మిగిలి ఉంది.
కృష్ణా జిల్లాలో కూడా పోరాట యాత్ర త్వరలో అనౌన్స్ చేసి 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ దీన్ని స్పష్టత ఇవ్వబోతున్నారు. 2-3 రోజులు జిల్లాకి కేటాయించి పోరాట యాత్ర ముగింపు పలకబోతున్నారు. తర్వాత మార్చి 14న ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉందో ఆవిర్భావ సభను రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు సమాధానం బట్టి మనకు తెలుస్తుంది. రాజమండ్రిలో ఏదైతే ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ఉందో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో 1,00,000 మంది కార్యకర్తలు నాయకులతో కలిపి జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలిసింది. ఈ సభకి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తా ఉంది. దాదాపు ఈ సభ కార్యక్రమంలో మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి పర్యటించిన తరువాత ఏ విధంగా సమస్యలు ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటిలో కూడా తన మేనిఫెస్టోలు వివరించబోతున్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో సంబంధించినటువంటి మేనిఫెస్టోను పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ఇచ్చే హామీలను అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ వివరించబోతున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను కూడా ఆ రోజు ఖరారు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన స్క్రీనింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇప్పటికే ఈ స్క్రీనింగ్ ప్రక్రియ కూడా స్క్రీనింగ్ కమిటీ కూడా దీనికి సంబంధించిన కసరత్తు ముమ్మరం చేసింది. వడపోత కార్యక్రమం కూడా చురుగ్గా సాగుతుంది. గత 2-3 రోజుల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి తుది జాబితాను పవన్ కళ్యాణ్ కి స్క్రీనింగ్ కమిటీ అందజేయబోతుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను వడపోసిన తర్వాత ఏదైతే రాజమండ్రిలో జరిగే ప్లేనరీ ఉంటుందో ఆ ప్లేనరీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు పులేంద్ర చెప్పండి, జనసేన అభ్యర్థుల స్క్రీనింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? దాదాపు స్క్రీనింగ్ కమిటీ యొక్క ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే వడపోత కార్యక్రమం అభ్యర్థుల యొక్క వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు రాష్ట్రం నలుమూల నుంచి కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి విద్యావంతులు, మేధావులు, లాయర్లు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తమ దరఖాస్తు అన్నింటినీ కూడా స్క్రీనింగ్ కమిటీకి సమర్పించడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ వడపోత కార్యక్రమాన్ని చురుగ్గా సాగిస్తుంది. 2-3 రోజుల్లో అభ్యర్థుల తుది జాబితాను పవన్ కళ్యాణ్ కి అందజేయడం జరిగింది. అభ్యర్థుల తుది జాబితాను పవన్ కళ్యాణ్ అందించిన తర్వాత పవన్ కళ్యాణ్ మరొక మారు స్క్రీనింగ్ కమిటీతో భేటీ అయ్యి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను తయారు చేయబోతున్నారు. ఈ ఫైనల్ లిస్ట్ ను ఏదైతే మార్చి 14 ఆవిర్భావ సభ ఉందో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మూలంగా పులేంద్ర చెప్పండి, రాజమండ్రిలో ఈ నెల 14న జరిగే ప్లీనరీకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు. కేవలం జనసేన నాయకులు బట్టి అందుతున్న సమాచారం బట్టి 2000 పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ ఏదైతే ఉందో మార్చి 14న రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం దాదాపు రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరుకోబోతున్నారు. దాదాపు 1,00,000 నుంచి 2,00,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. మరి 2-3 రోజుల్లో ప్లేనరీ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా పార్టీ నుంచి అఫీషియల్ గా చేయబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మౌనిక పులేంద్ర చెప్పండి, ఈ నెల 14న జరిగే ప్లీనరీలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? పార్టీ ఆవిర్భావ సంబంధించినటువంటి ప్లేనరీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు రాష్ట్రం నలుమూల నుంచి పర్యటించి ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు సేకరించారో ఆ సమస్యలు అన్నింటినీ కూడా మేనిఫెస్టోలో రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టోను అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సమస్యలను ప్రతి నియోజకవర్గ మేనిఫెస్టోలు రూపొందించే విధంగా ఒక మెయిన్ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి మేనిఫెస్టో అనే విధంగా ముందుకు పోతున్నారు. ఈ మేనిఫెస్టో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ మేనిఫెస్టో ఉంటుంది. అదేవిధంగా ప్రతి కార్యకర్తకు 10 లక్షల ఇన్సూరెన్స్, ప్రతి సంవత్సరం 10 లక్షల ఇన్సూరెన్స్ ను జనసేన ఇవ్వనుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి హామీలన్నీ కూడా ప్రజలకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్, ఇటువంటి హామీలు ప్రజలకు మేలు కలిగజేసే హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టోలు రూపొందిస్తాను. అదేవిధంగా అధికార విపక్షాలు చేసినట్లు లక్షల కోట్ల బడ్జెట్ మించిపోయి లక్షల కోట్ల హామీలు మాత్రం తాను ఇవ్వను, కేవలం ఆచరణ సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే పార్టీకి చెందినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. 2019 ఎలక్షన్ లో ప్రజలకు ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్న అంశాల మీద మేనిఫెస్టో రూపొందించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ మేనిఫెస్టోను పార్టీకి చెందినటువంటి ప్లేనరీలో మార్చి 14న ఏర్పాటు చేసినటువంటి ప్లేనరీలో
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.